వాచస్పతి ప్రవచన విరించి వాగ్దేవి పుత్ర బ్రహ్మశ్రీ షణ్ముగ శర్మ గారికి వారికి వాళ్ళిచ్చినటువంటి ధార్మిక వరేణ్య బిరుదుకి మనందరి తరఫున పాదాభివందనం చేస్తూ, కేవలం వారు గురువుగా మిగిలిపోకుండా సమాజంలో అవసరమైనటువంటి ముఖ్యమైన కార్యం ఈ తరం నుంచి మరో తరానికి మన సంప్రదాయం ఆర్షధర్మం అందించడానికి మాధ్యమంగా కంకణం కట్టుకున్నారు. ముందు వారికి సన్మానపత్రం చదువుతున్నటువంటి మహనీయులు సంస్కృత పండితులు దోర్బల ప్రభాకర్ శర్మ గారు అద్భుతమైనటువంటి అభినందన పత్రం రాశారు. సంస్కృతంలో చాలా శ్రావ్యంగా, శ్రవణ సుభగంగా, అద్భుతమైన సమాసాలతో, మంచి పదప్రయోగంతో మనం వినడానికి చాలా ఆనందం కలిగింది. కానీ మనలో నా ఉద్దేశం 10% అర్థమై ఉంటుంది. కారణం, గొప్ప భాష సంస్కృతం, మనం దాని నుంచి దూరంగా జరిగిపోయాం. మనకున్నటువంటి ప్రాచీన వాంగ్మయం కానీ, మన పురాణ ఇతిహాసాలు కానీ, మూలాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. అది జనసామాన్యానికి తగినంత అందుబాటులో లేవు. వాటిని ఆంధ్రీకరించినటువంటి మహాకవులు వాళ్ళు కూడా సామాన్య జనానికి అందేట్లుగా పెద్దగా ప్రయత్నం చేయలేదు. తెలుగులో ఉన్న భారతం కానీ, రామాయణం కానీ చదవాలంటే కొద్దిపాటి తెలుగు అర్థమై ఉండాలి. మనకు తెలుగే లేదు. ఇలాంటి జాతి మన పూర్వ వైభవాన్ని కానీ, మనకున్న వాంగ్మయ సంపదను కానీ అర్థం చేసుకోవాలంటే పుస్తకాలు పనికిరావు. తప్పనిసరిగా ఆ మూలాల్లోకి వెళ్ళి దాన్ని అధ్యయనం చేసి ఆకళింపు చేసుకుని సగటు మానవుడి స్థాయికి దిగి సామవేదం వారు వాళ్ళ ప్రవచనాల ద్వారా, రచనల ద్వారా, కీర్తనల ద్వారా, పాటల ద్వారా వారు అనేకమైనటువంటి ప్రక్రియలతో మన ఆర్ష ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని సగటు మానవుడికి అందుబాటుకు తీసుకొచ్చారు. అది ముఖ్యమైనటువంటి వారి కృషి. ఇది జరగకపోతే ఈ జాతి నిలబడదు. మనమేమిటో, మన పూర్వ వైభవం ఏమిటో ఎవరికీ తెలియదు. పూర్తిగా బానిస బతుకులు బతుకుతున్నాం. ఇంగ్లీషే పరమౌషధం అనుకుంటున్నాం. మరి ఇంగ్లీష్ భాష తప్పని అన్న అవసరం అది లౌకిక ప్రపంచానికి. వారు కూడా లౌకిక విద్యలో, ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. వారు అక్కడ ఆగిపోలేదు. పారలౌకిక విద్య అయినటువంటి ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు అన్నిటినీ కూలంకషంగా అధ్యయనం చేసి అవి సంస్కృతిలో ఉన్నాయి. అందుకోసం సంస్కృతం నేర్చుకున్నారు. వాటిని ఆ సారాన్ని సంగ్రహంగా అందరికీ అందుబాటులో తీసుకొచ్చి తనదైన శైలిలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే పద్ధతిలో వేల ప్రసంగాలు చేశారు. దేశాల్లో ఎన్నో రచనలు చేశారు. 100ల కొద్ది రచనలు చేశారు. ఇది నిజమైనటువంటి పెద్ద గొప్ప కృషి. ఒక తరం నుంచి ఇంకో తరానికి మన గొప్పతనాన్ని చేరవేయడం, వారు చేసినటువంటి ఈ కృషికి ఎలాంటి వెల కట్టలేం. ఇలాంటి వాళ్ళు ఏ యుగానికి ఒకరో పుడతారు. ఇలాంటి వాళ్ళని మనం సత్కరించుకోవడం అంటే మన ఆర్షధర్మం మీద మనకు గౌరవం ఉంది కాబట్టి సత్కరించుకుంటున్నాం. వారు చేసిన కృషికి గుర్తింపుగా అని చెప్పి అనుకుంటే అది నిజానికి చాలదు. ఒక వ్యాస భగవానుడే ఈ రూపంలో వచ్చి ఇలాంటి కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఈ ప్రజలు, భారతీయ సంతతికి అవసరమైనటువంటి అనేక విషయాల్ని, ఆ ధర్మసారాన్ని
మన ఆచారం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, వీటన్నిటినీ సులభగ్రాహ్యంగా వాళ్ళకి అనుకూలంగా చెప్పగలగడం. అదే రకంగా గాయత్రి మంత్రం ఆ విశిష్టతని, దీనికి కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదని చెప్పి భావించి అందరికీ అది అందుబాటులో ఉండాలని విస్తృత ప్రచారం చేయడం ఒక సామాజిక స్పృహను వ్యక్తే చేయగలరు, అందరూ చేయలేరు. వారు అందుకనే నేను అనుకుంటాను, వారు సామాజిక ఋషి, ద్రష్ట. కవులు ఊహించి రాస్తారు, వారు కవి, రచయిత, గేయ రచయిత, సంస్కృతం కూడా రాశారు. ఒక సినిమా కూడా సంస్కృతంలో రాశారు ఆయన. అక్కడితో ఆగిపోలేదు. ఒక ఋషిగా దర్శించి ఈ జాతికి ఏం అవసరం గమనించి తన జీవిత విధానాన్నే మార్చుకొని కేవలం ఈ ఆర్షధర్మానికి, మన సంస్కృతికి దివిటీ పట్టడమే తన జీవిత లక్ష్యంగా భావించి ఇవాళ కృషి చేస్తున్నారు. ఇలాంటి వారికి మనం ఎన్ని సన్మానాలు చేసినా, ఎన్ని బిరుదులు ఇచ్చినా చాలవు. మనం చేయగల ఒకే ఒక్క నివేదన ఏంటంటే, మనం వారు చెప్పినటువంటి వాటిని మన బిడ్డలకు అందించి, మనం ఇక్కడ మారలేము, మనం డైకాస్ట్, కనీసం రానున్న తరాలైన మన సంస్కృతికి వారసులుగా మిగలాలని మనం వారిని ప్రార్థిస్తూ మనకు వారి ఆశీస్సులు అందించమని, మన పిల్లలకి, భావి భారత పౌరులకి ఇలాంటి మంచి వాంగ్మయం, ధర్మం, సంస్కృతి అందింపజేయమని వారు లలితా స్వరూపం అనుకుంటున్నాం. వారి విజ్ఞానమే కాకుండా వాళ్ళ ఆశీస్సులు కూడా కావాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు.